సో ఇవాళ అందరికి కూడా సోషల్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో సోషల్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. మీకున్నటువంటి 5 సబ్జెక్ట్స్లలో సోషల్ సబ్జెక్ట్ ఒకటి. సో ఇది సోషల్ స్టడీ మెటీరియల్ తెలంగాణ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సికి ఇది సోషల్ సబ్జెక్టు. అయితే చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే సార్ రెగ్యులర్ సబ్జెక్ట్స్ ఓపెన్ సబ్జెక్ట్స్ సేమా అంటారు. సేమ్ కాదు. రెగ్యులర్ స్కూల్ సబ్జెక్ట్స్ ఓపెన్ స్కూల్ సబ్జెక్ట్స్ వేరే, బట్ రెండు కూడా గవర్నమెంటే, కానీ కొంచెం తేడా ఉంటాయి టాపిక్స్. సో ఇవాళ సోషల్లోని కొన్ని అన్ని టాపిక్స్ నేను గ్లిమ్స్ చెప్తాను మీకు. సో చూడండి, సోషల్లో మీకు దాదాపుగా 22 లెసన్స్ ఉంటాయి అమ్మా. మొత్తం 22 లెసన్స్ ఉంటాయి. సో నేను నెక్స్ట్ క్లాస్లో మీకు సోషల్ మోడల్ పేపర్ ఎలా వస్తుందో కూడా చెప్తాను. అంటే హౌ ద సోషల్ క్వశ్చన్ పేపర్ విల్ కమ్, మ్యాప్ పాయింటింగ్ ఎన్ని మార్క్స్ వస్తాయి, ఆబ్జెక్టివ్ ఏంటి. సో ఇక్కడ ఏదైనా సరే 10th క్లాస్లో మీకు 80 మార్క్స్ థియరీ ఉంటుంది, 20 మార్క్స్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఈ ఆబ్జెక్టివ్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకేనా, కొంచెం దగ్గర చేసుకుంటానండి. నవ్ సీ ఇయర్ దగ్గర చేస్తామండి. నవ్ సీ ఇయర్ ఇక్కడ 22 లెసన్స్ చూడండి, చాలా సింపుల్ లెసన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి ఏ విలేజ్ ఇన్ తెలంగాణ స్టేట్. ఏ విలేజ్ ఇన్ తెలంగాణ స్టేట్ అంటే మన తెలంగాణలో విలేజ్ ఎలా ఉంటుంది. సో ఈ లెసన్లో ఏంటంటే కంప్లీట్ విలేజ్ గురించి, ఆ విలేజ్ కమిటీస్ ఎలా ఉంటాయి, విలేజ్లో సర్పంచ్ ఏంటి, విలేజ్లో రైస్ ఎట్లా పండిస్తారు, అన్నీ కూడా ఈ లెసన్లో ఉంటుంది. తర్వాత లొకేషన్ ఆఫ్ ఇండియా, సెకండ్ టాపిక్ వచ్చేసి లొకేషన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియా అకార్డింగ్ టు ద గ్లోబ్, అంటే మీ అర్త్ పైన వేర్ ఈజ్ ఇండియా, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ప్రకారంగా ఉంటుంది. థర్డ్ లెసన్ క్లైమేట్ ఆఫ్ ఇండియా, క్లైమేట్ ఆఫ్ ఇండియా అండ్ రివర్స్. అంటే వి ఆల్ నో దట్ మన క్లైమేట్ చాలా అందమైన క్లైమేట్ ఇండియాది. ఎందుకంటే మన దగ్గర వింటర్లో చలి ఉంటుంది, సమ్మర్లో వేడి ఉంటుంది, వర్షాకాలంలో వర్షం ఉంటుంది. అదే వెన్ యూ గో టు స్విట్జర్లాండ్ ఆల్వేస్ దే ఆర్ హ్యావింగ్ స్నో. వెన్ యూ గో టు సౌదీ ఆల్వేస్ యూ ఆర్ హ్యావింగ్ హాట్. బట్ మనది ఒక మంచి టైప్ ఆఫ్ క్లైమేట్, దాని గురించి లెసన్ ఉంటుంది. తర్వాత న్యాచురల్ రిసోర్సెస్. సో వాట్ ఆర్ ద న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనకి న్యాచురల్గా దొరికేటి ఏంటి అర్త్ ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ కంట్రీస్, అరబ్ కంట్రీస్ ఎందుకు డెవలప్ అయిపోయిన ఒకటేసారి, వాళ్ళ న్యాచురల్ రిసోర్సెస్లో వాళ్ళకి ఏమొచ్చింది, పెట్రోలియం దొరికింది వాళ్ళకి. ఆ పెట్రోల్ అమ్ముకొని దే బికెమ్ ద రిచ్ కంట్రీ. సౌత్ ఆఫ్రికా వెళ్తే యు గెట్ డైమండ్స్ అండ్ గోల్డ్. అట్లా ఇన్ ఇండియా వాట్ ఆర్ ద న్యాచురల్ రిసోర్సెస్. తర్వాత కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. ఇది చాలా సింపుల్. హౌ మెనీ కాంటినెంట్స్ ఆర్ దేర్, హౌ మెనీ ఓషన్స్ ఆర్ దేర్. ఈ కాంటినెంట్స్ గురించి ఓషన్స్ గురించి ఒక లెసన్. తర్వాత పాపులేషన్ చాలా ఇంపార్టెంట్. పాపులేషన్ ఇప్పుడు సెన్సస్ జరుగుతుంది. పాపులేషన్ అంటే మొత్తం వరల్డ్ పాపులేషన్ ఎంత, ఇండియన్ పాపులేషన్ ఎంత, తెలంగాణ పాపులేషన్ ఎంత, అసలు పాపులేషన్తో డెవలప్మెంట్స్ ఎట్లా అవుతాయి, దాని గురించి ఈ లెసన్ ఉంటుంది. తర్వాత ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ, ఎకానమీ ఏంటంటే చెప్పండి, మనీ. అంటే ఇండియా డెవలప్డ్ కంట్రీయా, అండర్ డెవలప్డ్ కంట్రీయా, డెవలపింగ్ కంట్రీయా, అసలు ఇండియాలో ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, అసలు ఎకానమీ ఎట్లా నడుస్తుంది ఇండియా, దానిపైన ఒక లెసన్. తర్వాత పబ్లిక్ రెవెన్యూ, పబ్లిక్ ఎక్స్పెండిచర్ అండ్ బడ్జెట్. పబ్లిక్ రెవెన్యూ అండ్ బడ్జెట్. సో ఇది మన బడ్జెట్ పైన ఉంటుంది, పబ్లిక్ రెవెన్యూ ఎట్లా సంపాదిస్తుంది దానిపైన ఉంటుంది. తర్వాత ఇది అయిపోయిన ఎకనామిక్ రిఫార్మ్స్. ఎకనామిక్ రిఫార్మ్స్. సో వాట్ ఆర్ ద ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఒక కంట్రీ డెవలప్ కావాలి అంటే ఎకనామిక్ రిఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ డెవలప్ కావాలి అనుకుంటే వీ హ్యావ్ టేకెన్ సమ్ ఎకనామిక్ రిఫార్మ్స్. అదే ఇప్పుడు పాకిస్తాన్ 1947 ఫామ్ అయింది. 1947 పాకిస్తాన్ అండ్ ఇండియా బోత్ హ్యావ్ టేకెన్ ద ఇండిపెండెన్స్. బట్ వెన్ యూ సీ అకార్డింగ్ టు డెవలప్మెంట్, ఇండియా ఇస్ డెవలప్డ్ కంట్రీ. We are having some good cities in India where lot of people are coming from the world and settling here. For example, Hyderabad is the top 10 famous developing city. Now what happened for Pakistan? They have not taken the economic reforms properly. That is why they are still a developing country. అలాగా నెక్స్ట్ ఇది అయిపోయాక ఇదంతా ఒక సెట్. ఇది అయినాక ఏం చేస్తారంటే ఏన్షియంట్ ఇండియా అని ఒక లెసన్ ఉంటుంది. అంటే ఏన్షియంట్ ఇండియా అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ హౌ వాజ్ ఇండియా, హౌ వాజ్ ఇండియా. తర్వాత మిడీవల్ ఇండియా అంటే డ్యూరింగ్ ద బ్రిటిష్ పీరియడ్ హౌ వాజ్ ద ఇండియా. తర్వాత మోడర్న్ ఇండియా అంటే ఇప్పుడు ఎలా ఉంది ఇండియా. అంటే యాజ్ ద టైమ్ చేంజెస్ ఇండియా ఇస్ గోయింగ్ ఆన్ చేంజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 25 years back when I was in 10th class, 25 years back
I know very rarely I used to see ambassador car on the road. Now when you go to Jubilee Hills, you can see world's famous cars on the road. You can see big towers, buildings, etc. So here ఇది మోడర్న్ ఇండియా. తర్వాత ఇది ఇండియా గురించి అయిపోయినాక చాలా ఇంపార్టెంట్ లెసన్ ఉంటుంది. ఇది తెలంగాణ హిస్టరీ, తెలంగాణ గురించి. అలాగా తెలంగాణ అజిటేషన్ అంటే ఏంటి? ఉద్యమం. హౌ ద తెలంగాణ వాజ్ బీన్ ఫౌట్ అండ్ హౌ వి గాట్ తెలంగాణ. తర్వాత తెలంగాణ స్టేట్ ఫార్మేషన్. ఈ మూడు లెసన్ ఒకటి. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్, హౌ ద తెలంగాణ హ్యాజ్ ఫార్మ్డ్. సో ఈ మూడు. సో ఇది 9, ఇది 10, 11, 12, 13, 14, 15 ఇక్కడ అయిపోయిందా? తర్వాత ఇది ఒక సెట్. తర్వాత మళ్ళీ వేరే సెట్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన అంబేద్కర్ రాసినటువంటి కాన్స్టిట్యూషన్. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే సెట్ అవుతుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, మన రైట్స్ గురించి. తర్వాత గవర్నమెంట్స్. యూ ఆల్ నో యూఆర్ హ్యావింగ్ 3 types ఆఫ్ గవర్నమెంట్స్. వాట్ ఆర్ దే సేమి? సెంట్రల్ గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ది, స్టేట్, ఇంకోటి లోకల్ అంటే కార్పొరేటర్స్. తర్వాత డెమోక్రసీ ఇన్ ఇండియా, దాని తర్వాత కాంటెంపరీ ఇష్యూస్, మన ఇండియాలో ఏమేమి ఉన్నాయి ఇష్యూస్. లాస్ట్ లెసన్ వచ్చేసి సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ లాస్ట్ వన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో కంప్లీట్గా ఈ సోషల్ టెక్స్ట్ బుక్ అనేది బ్యాలెన్స్ చేసినాం. 10th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఫస్ట్ ఏమో ఇండియా గురించి ఉంటుంది, తర్వాత మెల్లగా పాపులర్కి వెళ్ళిపోయిండు, తర్వాత ఇండియన్ ఎకానమీ వీటికి స్టాప్ చేసిండు. తర్వాత ఏం చేసిండు? ఏన్షియంట్ ఇండియా, మిడిల్ ఇండియా, మోడర్న్ ఇండియా. దెన్ అగైన్ ఈ వెంట్ టు ద తెలంగాణ హిస్టరీ, తెలంగాణ అజిటేషన్, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్. తర్వాత మెల్లగా ఇండియన్ కాన్స్టిట్యూషన్, డెమోక్రసీకి వెళ్ళిపోయేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో సోషల్ 10th క్లాస్ పాస్ కావడం చాలా ఈజీ. ఎందుకంటే 20 మార్క్స్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది. సో నేను నెక్స్ట్ క్లాస్లో మీకు 10th క్లాస్ సోషల్ ఏం చేస్తానంటే మీకు ఈ లెసన్స్ వైజ్గా ఒకసారి మ్యాప్ పాయింటింగ్, ఒకసారి 1 mark క్వశ్చన్స్, ఒకసారి 2 mark క్వశ్చన్, ఒకసారి 4 mark క్వశ్చన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, అప్లోడ్ చేస్తాను, వీడియోస్ చూడండి, నేర్చుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నా అందరికి కూడా కంపల్సరీ మోడల్ పేపర్ని హోల్డ్ చేయండి. మోడల్ పేపర్ ఉంటేనే మీరు పాస్ కాగలుగుతారు. మోడల్ పేపర్లో ఏముంటే అది మీరు చేయండి, దాని ప్రకారంగా పాస్ అవుతారు. సో దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ వేర్ యూ కెన్ పాస్ 10th క్లాస్ వెరీ ఈజీలీ. సోషల్ అర్థమైందా? సో సోషల్ యొక్క 22 లెసన్స్ ఇవ్వండి. నెక్స్ట్ క్లాస్ సోషల్కి నేను మీకు ఇంకా ఇంపార్టెంట్ ఏమేమి చదువుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.